ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే. ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే దేవుడు కూడా ఆపలేడు. తస్మాత్ జాగ్రత్త. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వారి జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించేది ఎవరు? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శత్రువుల నుండి, వారు పన్నే కుట్రల నుండి వృషభ రాశి వారు తప్పించుకోగలుగుతారు? అలాగే ఎటువంటి జాగ్రత్తలు వారు తీసుకోవాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతారు. దృఢమైన విశ్వాసాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించడానికి ఇష్టతను కలిగి ఉంటారు. సహనాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల వీరికి మొండితనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశివారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా కూడా మారతారు. ఎంతటి కార్యములనైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకి లొంగరు. వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలిగి ఉంటారు. ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కూడా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అది మీరు పనిచేసే చోట, మీరు వ్యాపారస్తులైనా కానీ, మీరు ఉద్యోగస్తులైనా కానీ, మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు కొన్ని కుట్రలు పన్నుతున్నారు. అందరి ముందు మిమ్మల్ని బ్యాడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు ఎవరో వారి యొక్క మాటల ద్వారా కానీ, వారి యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది. అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే వారు పన్నే కుట్రలను వారికే తిప్పికొట్టే ధైర్య సాహసాలు మీరు కలిగి ఉండాలి. ఏదైనా మీపైన ఆరోపణలు చేసినప్పుడు, నిందలు వేసినప్పుడు నిజాన్ని నిర్భయంగా అందరి ముందు నిరూపించగలిగే ధైర్య సాహసాలు కూడా మీకు ఉండాలి. అప్పుడే ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అటువంటి వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయటం, అలాగే ఆర్థికపరమైన లావాదేవీల గురించి చర్చించటం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే మీ కుటుంబ విషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు. ఈ విధంగా చేస్తే కనుక మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు పనిచేసే చోట మీ శత్రువులు ఎవరో మీరు గమనించాలి. అంటే వారి యొక్క మాట తీరు కానీ, ప్రవర్తన కానీ ఏదో ఒక సందర్భంలో మీకు అనుమానంగా అనిపించినప్పుడు వారిచ్చే సలహాలు పాటించకండి. అటువంటి వారు మిమ్మల్ని మోసం చేయడానికి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే మీ ముందు బయటికి మంచిగానే కనిపిస్తారు, కానీ మీ వెనకాల మీ కీడును కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించినప్పుడు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగని బంధాలను విచ్ఛిన్నం చేసుకోమని చెప్పటం కాదండి. అంటే మీ కీడును కోరే వ్యక్తులు ఎవరైనా మీకు క్లియర్ గా అర్థమైతే కనుక అటువంటి వ్యక్తులను దూరం పెట్టండి. అప్పుడే మీరు జీవితంలో పైకి ఎదగగలుగుతారు. ఎందుకంటే వారు మీ పక్కనే ఉండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ విధంగా ఓర్వలేకపోవటం వల్ల అనేక రకాల కుట్రలను పన్నుతారు. అలాగే వారి యొక్క కనుచూపు మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఈ విధంగా చేస్తే కనుక అంటే ఏ విషయాలు కూడా వారితో చర్చించకూడదు. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకూడదు. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల గురించి చెప్పకూడదు. అలాగే వారిచ్చే సలహాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాటించకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వృషభ రాశి వారు మంగళవారం పెద్ద వయసులో ఉన్నటువంటి సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు ఈ విధంగా చేయాలి. అలాగే ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ కూడా లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుక్రవారం రోజు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు, తెలుపు రంగు తినుబండారాలు పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే కూడా అదృష్టం మీకు అండగా ఉంటుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేవారు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల
వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.